హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాకుంభమేళా 2025. కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి ఎందుకు నిర్వహిస్తారు? దీని వెనుక ఉన్న కారణాలేంటో తెలుస్తుంది. మహాకుంభమేళా ప్రతి ఏడాది 12 సంవత్సరాలకు ఒకసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు. అయితే ప్రతిసారి 12 ఏళ్ల వ్యవధిలోనే మహాకుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు? అందుగల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను ప్రతి 6 ఏళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లను నిర్వహిస్తారు. ఇంతకుముందు 2013 సంవత్సరంలో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు 13 జనవరి 2025 నుంచి ఫిబ్రవరి-జనవరి 2025 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? దీని ప్రాముఖ్యతలేంటి? కుంభమేళా చరిత్ర, రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈసారి ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా ప్రత్యేకతలేంటో తెలుసా? ప్రపంచ నలుమూలల నుంచి ఈసారి జరిగే మహాకుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది పర్యాటకులు వస్తారని అధికారుల అంచనా. ఈ మహాకుంభమేళా నాగసాధువుల స్నానం, జపం, తపస్సుకు, ఆకర్షణకు కేంద్రంగా ఉంటుంది. ఇది మతం పట్ల వారి అంకితభావం, ఉత్సుకతను పెంచుతుంది. కిన్నర సాధువులు కూడా మహాకుంభమేళాలో పాల్గొని భజన, పూజలు చేస్తారు. ఈ కుంభమేళాకు దాదాపు 15 లక్షల మంది సాధువులు పాల్గొంటారు. యమునా నది ఒడ్డున ఉన్న కోట లోపల ఉన్న పురాతన అక్షయవత్ చెట్టును చూసే భాగ్యం భక్తులకు లభిస్తుంది. కుంభమేళా సందర్భంగా తీర్థరాజ్, ప్రయాగ మాధవ నగరంలో వేణుమాధవుని ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి. కుంభమేళాలో దీక్షలు. మహాకుంభమేళా సమీపంలోని అఖారాలో చేరిన వారికి శాశ్వత, తాత్కాలిక దీక్షల్ని అందించే సంప్రదాయం ఉంది. ఎవరైతే ఇక్కడికి స్నానం చేసేందుకు వస్తారో ఏ కుటుంబాల నుంచి వచ్చిన వారికి తాత్కాలిక దీక్షల్ని ఇస్తారు. అయితే సన్యాసం తీసుకునే వారిని అన్ని రకాలుగా పరీక్షిస్తారు. వీరికి సన్యాసం తీసుకున్న తర్వాత జీవించే లక్షణాలు, వీరికి పెట్టిన పరీక్షలో సన్యాసం గురించి తగిన ఆసక్తి చూపకపోతే వారికి పూర్తి దీక్ష ఇవ్వకుండానే వెనక్కి తిరిగి పంపుతారు. మరోవైపు సన్యాసి జీవితాన్ని గడిపే లక్షణాలున్న వారికి కుంభమేళా సమయంలో సంపూర్ణ సన్యాస దీక్షనిస్తారు. కుంభమేళా ప్రాముఖ్యత. హిందూ పురాణాల ప్రకారం కుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి సంగమమం అయ్యే ప్రాంతంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. ఈ నదుల్లో స్నానం చేసేందుకు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేస్తారు. మహాకుంభమేళా కార్యక్రమం పురాణాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు. అమృత కలశం కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అందులోని అమృతపు చుక్కలు భూమి మీద పడ్డాయని, అందుకే 4 ప్రదేశాల్లో మహాకుంభమేళా జరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాల నుంచి ఉపశమనం లభిస్తుందని, భగవంతుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని చాలామంది నమ్ముతారు. కుంభమేళాను ఎవరు ప్రారంభించారు? కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెప్తారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెప్తారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాల్ని చూడొచ్చు. వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయటం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం, అమృతం వంటివి బయటకొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ గ్రహాల కలయిక వేళ అమృతం కోసం జరిగిన పోరాటం. చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది.
ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాల్ని కలిగి ఉంటుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. పవిత్ర స్థలాల్లో వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాల్ని నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలైతే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇంతటితో ఈ వీడియోను ఫినిష్ చేస్తూ ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.